హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వాట్ ఈస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇది దీని యొక్క పిరమిడ్ స్ట్రక్చర్. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. అవి మంచివైనా చెడ్డవైనా. కానీ కొన్ని రీల్స్లో అలా కాదు. ఇది మంచిదా చెడ్డదా అని కూడా మనకు అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఒక ఆన్లైన్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు, ఇందులో జాయిన్ అయితే మీ లైఫ్ మారిపోతుంది, ఒకసారి మీ డీటెయిల్స్ కింది ప్రొవైడ్ చేసిన లింక్లో ఫిలప్ చేయండి, మేము మా టీం త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్తారు. ఇదంతా జరిగిన 2 డేస్కి మీకు కాల్ వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగి వాట్సాప్లో ఒక వీడియో సెండ్ చేస్తారు. తర్వాత వాళ్ళు మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మీరు ఈ కంపెనీలో జాయిన్ కావడానికి ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు, మీరు 10th or 12th ఫెయిల్ అయినా పర్లేదు, లేదా మీరు డిగ్రీ ఆర్ బీటెక్ చేస్తున్నా ఈ జాబ్ చేసుకోవచ్చు అని స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తారు. అదేవిధంగా హౌస్ వైఫ్స్ని మీకు మీరే బాస్గా ఉండవచ్చు, మీ సొంతంగా మీరే బిజినెస్ చేసుకోవచ్చు అని అట్రాక్ట్ చేస్తారు. అలాగే కాకుండా ఈవెన్ వీళ్ళే కాకుండా జాబ్ చేస్తున్న వాళ్ళు మీ శాలరీలు మీకు సరిపోకపోయినా మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తారు. మీకు ఇది మొదట్లో సరిగ్గా అర్థం కాదు, వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు చెప్పరు. ఇందులో జాయిన్ అయితే లక్షలు ఇంకా కోట్లు కూడా సంపాదించవచ్చు. ఏంటి నమ్మరా? అయితే ఈ వీడియోస్ చూడండి అని కొన్ని వీడియోస్ సెండ్ చేస్తారు. ఆ వీడియోస్ చూస్తే ఇంకా అట్రాక్టివ్ అయిపోతారు ఆ ప్రాసెస్కి. అలాగే వీళ్ళు మొదట్లోనే మొత్తం చెప్పరు, నెమ్మదిగా రోజు జూమ్ మీటింగ్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పిందే చెప్పి తల తోడేస్తారు. ఒక 10 డేస్ అయిన తర్వాత ఇందులో జాయిన్ అవ్వాలంటే ఒక 30,000 మినిమం కట్టాలి. ఆ 30,000 కూడా సరిపోయే ప్రొడక్ట్స్ ఇస్తామని చెప్తారు. ఆ ప్రొడక్ట్స్ అంత వర్తియే కావు. అలాగే మీ ర్యాంక్ కూడా పెరుగుతుందని చెప్తారు. సరే, ఇవన్నీ కాదు, మీరు జాయిన్ అయిపోయారు అనుకోండి. తరువాత ఇలాగే మీరు ఎలా జాయిన్ అయ్యారో అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్యామిలీ ఎవరైనా సరే ఇలాగే జాయిన్ చేయించమని చెప్తారు. మీరు కూడా అలానే జాయిన్ చేయించడానికి ట్రై చేస్తారు. అప్పుడు అర్థమవుతుంది మీకు, అరే మేము కూడా ఇలాగే ట్రాప్లో పడ్డాం కదా. ఈ ట్రాప్లో పడిన వాళ్ళకి ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో 30,000 అంటే చాలా పెద్ద అమౌంట్. ఎంతో కన్విన్స్ చేస్తే కానీ ఆ 30,000 మనకి ఇవ్వరు. మనం డబ్బులు కట్టేసిన తర్వాత ఆ వర్క్ గురించి మనకు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో మాకు ఈ వర్క్ వద్దు అని కంపెనీతోనూ చెప్పలేం, ఫ్యామిలీతోనూ చెప్పలేం. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఇంట్లోనూ సొసైటీలోనూ తలెత్తుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వార్తలు చూస్తున్నప్పుడు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మనం లో మైండ్ సెట్ లో ఉన్నప్పుడు వీక్ డిసిషన్స్ ఎప్పుడు కానీ తీసుకోకూడదు. ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు నీకు ఒక ఫ్యామిలీ ఉంది, దానికి నువ్వే అండగా ఉండాలి అన్న మాటను గుర్తుపెట్టుకో. సరే, మనం ఇక స్కామ్ లోకి వెళ్ళినట్టయితే వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు నడిచే విధానం, అలాగే మేము ఫోన్ కొన్నాం, మేము బంగారం కొన్నాం, మేము కారు కొన్నాం, మేము విల్లా కొన్నాం అనేసి మనల్ని హిప్నోటైజ్ చేసేస్తారు. నిజమే, ఇందులో 1000 కోట్లు సంపాదించవచ్చు. అది ఎవరు? పై పొజిషన్ లో ఉన్న వ్యక్తి. దీని గురించి గవర్నమెంట్ ఏం చేయలేదా అంటే, ముఖ్యంగా ఏ ప్రోడక్ట్ తీసుకోకుండా డబ్బులు కట్టి జాయిన్ అయ్యి మనం కూడా అదే విధంగా డబ్బులు కట్టించుకొని జాయిన్ చేయించుకుంటే అది తప్పని చెప్పి దీన్నే పిరమిడ్ స్కామ్ అని చెప్పి బ్యాన్ చేశారు. అప్పుడే ఈ పిరమిడ్ స్కామ్స్ వెళ్ళి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ వచ్చాయి. ఇందులో ఏంటంటే కొన్ని వెల్కమ్ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే 10 రూపాయల వస్తువు 100 రూపాయలు, 100 రూపాయల వస్తువు 1000 రూపాయల లాగా ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ తీసుకొని మనం జాయిన్ అవుతాం. అలాంటి ప్రొడక్ట్స్ నే వేరే వాళ్ళకి సేల్ చేస్తాం. పిరమిడ్ స్కామ్ కి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ కి తేడా ఏంటంటే ఓన్లీ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ అంటే చాలా వేస్ట్ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ ని ఓపెన్ మార్కెట్ లో పెడితే కుక్కలు కూడా కొనవు. నేను ఇన్ని చెప్తున్నా మీరు వినకుండా వాళ్ళ మీటింగ్స్ ఒక్కటి అటెంప్ట్ అయినా మొత్తం మార్చేస్తారు. ఇవన్నీ కాదు, వానికి లాభం లేకుండా మిమ్మల్ని జాయిన్ చేస్తాడా? వానికి ఏమైనా దూల తీట? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం నిజాయితీగా సంపాదించే డబ్బు మనం చచ్చే వరకు మనతోడే ఉంటుంది. మనం ఒకరిని మోసం చేసి సంపాదిస్తే వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది. మనల్ని మనం మోసం చేసుకోకుండా సంపాదించడం చాలా ముఖ్యం. అన్నిటికంటే మన ఫ్యామిలీనే మనకి ముఖ్యం. సరే, ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.